వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్ర గీతం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలాగా ఉందని సీఎం అంటున్నారని, తాను రాష్ట్ర ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి ముఖ్యమంత్రి మాట్లాడడమేంటి అని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన సింగరేణి ఉద్యోగాలను హైదరాబాద్లో సీఎం ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. కారుణ్య నియామక ఉద్యోగాలు ఇస్తూ తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడాన్ని కవిత తప్పుబట్టారు. గతంలో ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన రేవంత్ ఇప్పుడు చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని విమర్శించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పదవి నుంచి తొలగించాలని, అదేవిధంగా దీనిపై న్యాయ విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత మరోవైపు రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని కవిత అన్నారు. ఎప్పుడు కరెంట్ వస్తుందో పోతుందో తెలియడం లేదని, హైదరాబాద్ లో రోజుకు 3 నుంచి 4 గంటల కోత విధిస్తున్నారని తెలిపారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్లుగా నియమించారని ఆరోపించారు. గతంలో సహాయదారులు ఉండకూడదని కాంగ్రెస్ కోర్టులో కేసు వేసిందని, కానీ తెలంగాణ అసెంబ్లీకి ఏపీ సలహాదారుడు ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ పునరావాసం కోసమే కదా అని కవిత వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.